హాయ్ గైస్, నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో మీ అందరికి ఒక యూజ్ అయ్యే ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను. ఏంటంటే టైర్ ఇన్ఫ్లేటర్. సో టైర్ ఇన్ఫ్లేటర్ అంటే యాక్చువల్గా ఈ బాక్స్ అనమాట. సో దీంట్లో ఏంటి అని క్లియర్ చెప్తాను. సో బేసిక్గా ఈ టైర్ ఇన్ఫ్లేటర్స్ దేనికోసం వాడతాము అంటే మన యూజ్ ఏంటి అనేది చెప్తాను. అంటే మామూలుగా మనం బైక్స్లో కానీ కార్లో కానీ ఎయిర్ ఫిల్ చేసుకోవాలంటే నార్మల్గా పంచర్ షాప్కి వెళ్ళిపోయి మనం ఫిల్ చేసుకుంటాం. సో జనరలీ అందరు అనుకునేది అదే, బట్ ఎక్కడ ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది అనేది మీకు చెప్తాను. సో బేసిక్గా నేను ఈ ప్రోడక్ట్ గురించి క్లియర్ చెప్పే ముందు అసలు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. అంటే నేను ఎందుకు ఈ ప్రోడక్ట్ తెప్పించిన, అంటే నాకు ఎందుకు అవసరం పడింది అని. సో ఇంతకుముందు నా దగ్గర లైక్ హార్లీ డేవిడ్సన్ ఒక బైక్ ఉందన్నమాట. సో దానికి దాని బైక్ వెయిట్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 220 kgs ఉంటుంది. సో హెవీ వెయిట్. అంటే ఇప్పుడు మామూలుగా బయట మీరు ఏ బైక్ చూసినా కానీ ఆల్మోస్ట్ లైక్ 190 kgs నుంచి 200 kgs ఈ అరౌండ్ ఈ సెగ్మెంట్ వెయిటే ఉంటుంది అనమాట. అయితే అంత వెయిట్ ఒకవేళ మీరు టైర్ ఫ్లాట్ అయిపోయింది అనుకోండి, పంచర్ అయిపోవడమో లేకుంటే గాలి అనేది దిగిపోవడం అయితే ఏమైతే అంటే మీ బండి వెయిట్ ఉంటుంది కదా, వెయిట్ అనేది మొత్తం టైర్ మీద పడుతుంది. సో అప్పుడు మనము సపోజ్ టైర్ ఫ్లాట్ అయిపోయింది, మనం ఇక్కడ నుంచి పంచర్ షాప్కి తీసుకెళ్ళాలంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళే ఆ డిస్టెన్స్ ఉంటుంది కదా, అంత లోపల మనకి ఈ టైర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సేమ్ కేస్ నాకు అదే అయింది. సో అప్పుడు నా టైరు హార్లీ డేవిడ్సన్ది ఫ్లాట్ అయిపోయినప్పుడు నేను బండిని ముందరికి కూడా అట్లీస్ట్ మూవ్ చేయలేకపోయినా, ముందరికి మూవ్ చేయలేను, వెనకకి చేయలేను, అండ్ ఈవెన్ పంచర్ షాప్కి కూడా తీసుకుపోలేని పరిస్థితి. సో అలాంటి టైంలో అప్పుడు నా ఫ్రెండ్ దగ్గర యాక్చువల్గా ఇలాంటిది ఒక ప్రోడక్ట్ ఉంది, టైర్ ఇన్ఫ్లేటర్. సో అతని దగ్గర నుంచి తెప్పించుకొని అప్పుడు టైర్లో ఎయిర్ ఫిల్ అప్ చేసుకొని దాని తర్వాత పంచర్ షాప్కి వెళ్ళి పంచర్ చేసినమాట. సో ఇంత పెద్ద సీన్ అయింది అక్కడ. సో అప్పుడు అంతా నేను అంటే అంతకు ముందు వరకు నాకు ఎప్పుడు కూడా ఇది అవసరం పడుతుంది అనుకోలే. కానీ ఆ రోజు ఆ ఒక్క సిచ్యువేషన్ వల్ల ఇలాంటిది ఒకటి తీసుకోవాలనుకున్నా, కానీ ఎలాంటిది తీసుకోవాలి, ఏ ప్రోడక్ట్ కొనాలి అంటే మార్కెట్లో డిఫరెంట్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మీరు ఎంఐలో చూస్తుంటే ఎంఐలో చిన్నది పవర్ బ్యాంక్ లాగా ఉంటుంది. సో అది దాని కాస్ట్ కూడా చూసుకుంటే లైక్ 2500 దాకా ఉంది. సో తక్కువ ప్రైస్లో ఏమైనా ఉందా అని చూస్తే నాకు యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ దొరికిందనమాట. సో ఇది మనకి గ్రాండ్పిట్స్టాప్ నుంచి ఉంది. సో ఈ ప్రోడక్ట్ని మనము ఈ బండికి ఏ విధంగా ఫిక్స్ చేయాలి, అంటే ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మీకు క్లియర్గా చెప్తా. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, మీరు మన ఛానల్లో వీడియోలు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటాయి కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సపోర్ట్ షేర్ చేస్తేనే నేను కూడా ముందు అంటే మీకు యూజ్ అయ్యే కంటెంట్ చాలా చేస్తుంటా. మేబీ లైక్ ఛానల్ కంటెంట్ వేరే దాంతో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ ఉండొచ్చు, బట్ ఈ వీడియో చూసిన వాళ్ళకి ఇప్పుడు మీరు ఒక 10 మంది చూస్తే దాంట్లో ఒకరికన్నా కానీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ మెంట్ టు సే. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నౌ లెట్స్ అన్బాక్స్ ది ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ మనకి గ్రాండ్పిట్స్టాప్ నుంచి ఉంది. ఇట్స్ ఏ 6 months వారంటీ, టైర్ ఇన్ఫ్లేటర్, ప్రెషర్ గేజ్ ఉంది, క్విక్ ఇన్ఫ్లేషన్. ఓపెన్ చేద్దాం ఇదైతే. సో దీనిలో ఇంకా 10% డిస్కౌంట్ కోసం మనకి కూపన్ కోడ్ వచ్చింది, BYCOVID, BYECOVID. సో ఎవరైనా యూజ్ చేయాలనుకున్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. మీకు ఎక్కడ కొనుక్కోవాలో కూడా లాస్ట్ నేను డీటెయిల్స్ ఇస్తాను. అండ్ దీంతోపాటు థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్చేస్ గ్రాండ్పిట్స్టాప్ రైడింగ్ క్లబ్, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి అవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. అండ్ ఇది ఓపెన్ చేద్దాం. మెయిన్ మనకి టైర్ ఇన్ఫ్లేటర్ అనమాట. ఇది చూడండి ఎంత చిన్న ఉంది. ఇప్పుడు నా హ్యాండ్ సైజ్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ నా హ్యాండ్ సైజ్ అంత ఉంది, చాలా చిన్నది. మనము పోర్టబుల్గా బ్యాగ్లో కానీ ఎక్కడైనా కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు బైక్ కింద స్టోరేజ్ ఉంటే స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు. కొన్ని బైక్స్కి స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో కూడా మీరు ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఇంకా అడిషనల్గా ఏమున్నాయో చూద్దాం. సో 2 types ఆఫ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఒకటేమో 12 volt సాకెట్ ఉంది. సో ఈ 12 volt సాకెట్ ఒకవేళ మన బైక్స్కి ఉందంటే డైరెక్ట్గా ఎయిర్ ఫిల్ చేసుకోవచ్చు, బట్ అన్ని బైక్స్కి అయితే 12 volts పోర్ట్ అనేది ఉండదు. సో కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఇలాంటిది ఇంకొకటి ఇచ్చారనమాట కనెక్షన్. సో ఇది మనకి పాజిటివ్ నెగిటివ్ అనేది మన బ్యాటరీకి ఫిక్స్ చేయాలి. సో ఇది ఈ బైక్ ఒకసారి ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చేసిన తర్వాత ఎయిర్ కూడా ఫిల్ చేసి చూద్దాం. సో ఈ ప్రోడక్ట్లో ఇప్పుడు దీనికి యాక్చువల్లీ వైర్ అనేది చాలా పెద్దగా ఉంది. కార్కి అయితే మనకి కారు సెంటర్లో 12 voltsలో పెట్టేసినాం అనుకోండి, మీకు కార్ ఆల్మోస్ట్ లైక్ 4 వీల్స్ ఉంటాయి కదా, ఆ ఏరియా వరకు మొత్తం వచ్చేస్తుంది. సో వైర్ అనేది చాలా పెద్దగా ఉంది. కానీ బైక్కి మాత్రము ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది పాజిటివ్ నెగిటివ్ దీంట్లో పెట్టాలి. సో జనరల్లీ ఇప్పుడు మనకి హిమాలయన్ కాబట్టి హిమాలయన్కి ఈ సీట్స్ అన్నీ తీసేయాలి. ఇట్లా సీట్స్ ఎవ్రీ టైం తీయాలా అనేది యాక్చువల్గా కొందరికి వచ్చే డౌట్ అనమాట. సో ఈ డౌట్ నేను క్లియర్ చేయడానికి చెప్తాను. జనరల్లీ ఇప్పుడు దీనికి కనెక్షన్ అనేది ఇట్లా ఈ మిడిల్ సాకెట్ ఉంది కదా, ఈ మిడిల్ సాకెట్ అనేది మనం పెట్టేసుకుంటే యాక్చువల్గా వర్క్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇది ఉంది కదా, ఈ పాజిటివ్ నెగిటివ్, ఇది మీరు బ్యాటరీకి పెట్టేసేసి దీన్ని బైక్లోనే వదిలేసేయండి, ఏం కాదు. సో ఆ విధంగా ఉంటే మీరు అవసరం ఉన్నప్పుడు జస్ట్ మీకు ఈ టైర్ ఇన్ఫ్లేటర్ ఉంది కదా,
ఈ జస్ట్ ఈ విధంగా పెట్టేసుకొని మీరు ఈ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు టూరింగ్ వెళ్తున్నప్పుడు, ఒకవేళ నార్మల్ ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే అవసరం లేదు. బట్ మీకు మ్యాక్సిమం ఏంటంటే ఎటైనా అవుట్స్కట్స్ వెళ్ళినప్పుడు, అంటే ఎక్కడ కూడా మనకి ఇలాంటి పంచర్ షాప్స్ ఇవన్నీ దొరకని ప్లేస్లో మీకు యూజ్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఇప్పుడు చూడండి, బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ టర్మినల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేస్తాం అనమాట. ఈ కనెక్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇక్కడ టర్మినల్స్ అనేది బ్యాటరీకి పెట్టేసిన తర్వాత మనకి ఇలాంటిది వస్తుంది. సో నార్మల్గా ఇది మనం బైక్లో కూడా ఇట్లాంటి సైడ్కి వదిలేయచ్చు. సో ఇప్పుడు మనము దీనికి యాక్చువల్లీ కనెక్ట్ చేయాలి. సో స్క్రూ డ్రైవర్తో యాక్చువల్లీ పెట్టాను నేను. సో ఇది ఈ విధంగా కనెక్ట్ చేయాలి ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు ఇది యాక్చువల్లీ రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు ఇది ఆన్ చేస్తే యాక్చువల్గా స్టార్ట్ అయిపోతుంది. కానీ బ్యాటరీ మీద లోడ్ పడకుండా ఉండడానికి మనకు సేఫ్టీ ఏంటంటే బండిని మీరు ఆన్ చేసుకోండి ఎప్పుడు కూడా, అంటే ఇది ఫిల్ చేసేటప్పుడు. సో ఇట్లా బండి ఆన్ ఉంటుంది కదా, ఆన్ ఉన్నప్పుడు ఇది ఆన్ చేస్తే మీకు ఇంకా బెటర్. ఇప్పుడు చూడండి సౌండ్ వస్తుంది చూడండి దీనికి. సో ఇప్పుడు యాక్చువల్గా రెడీ ఉంది. సో ఇప్పుడు టైర్కి ఫిక్స్ చేయాలంటే ఏ విధంగా చేయాలో చూస్తాను. సో దీనికి నాజిల్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చూడండి. సో ఈ సైడ్లో ఇది మీకు టైర్ది మీరు ఎయిర్ ప్రెషర్ది నాజిల్. సో ఇది మనం ఇప్పుడు టైర్కి పెట్టేస్తాం. సో దీంతోపాటు ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్ కూడా ఉంది. సో మనకి నైట్ టైం కూడా యూజ్ అవుతుంది. దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. సో ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసింది. ఇప్పుడు దీని టైర్ ప్రెషర్ ఆల్రెడీ డైరెక్ట్ చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మనకి 25 దగ్గర ఉంది టైర్ ప్రెషర్. ఇప్పుడు ఇది ఆన్ చేద్దాం. సో మనము దీనికి 40 వరకు టెస్ట్ చేసి చూద్దాం. 25 నుంచి 40 వరకు. థర్టీ వరకు వచ్చింది. థర్టీ 35. ఓకే, ఇప్పుడు టైర్ ప్రెషర్ అనేది 40 వచ్చేసింది చూడండి. సో ఇప్పుడు ఈ టైర్ ప్రెషర్ 25 నుంచి 40 వరకు ఫిల్అప్ కావడానికి నాకు దాదాపు 1 మినిట్ కంటే తక్కువనే పట్టింది. సో ఎక్కువ అయితే పట్టలేదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే టోటల్గా ఎయిర్ మొత్తం తీసేస్తా. మొత్తం ఎయిర్ తీసేసి 0 నుంచి 40 వరకు ఎంత టైం అయితే నేను కౌంట్ చేసుకుంటాను, దాని తర్వాత నేను మీకు డైరెక్ట్గా చెప్తాను. సో ఫస్ట్ అయితే తీసేద్దాము. ఇప్పుడు టోటల్గా అయితే ఎయిర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది నార్మల్గా ఓపెన్ చేస్తే సో టైర్ ప్రెషర్ ఎట్లా ఫిల్ అయిందో చూసింది కదా. అయితే 0 నుంచి 40 అయితే మనం రిఫరెన్స్ పాయింట్ తీసుకున్నామో అక్కడ వరకు అయితే నాకు 3 minutes 40 seconds వరకు టైం పట్టింది. అండ్ ఒకవేళ నేను ఇంతకుముందు ఫస్ట్ టెస్ట్ చేసినప్పుడు 25 నుంచి 40 చేసినాం, అప్పుడేమో బిలో 1 minute మనకి ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది. బట్ మీకు యాక్చువల్గా ఇది చాలా యూజ్. ఎందుకంటే అసలే సోర్స్ లేని దగ్గర మీరు ఇలాంటి దాంతో మినిమం ఒక 5 minutes మీ టైం మీది కాదని స్పేర్ చేసుకుంటే మీ వర్క్ అనేది అయిపోతుంది. సో అది మీకు చాలా బెనిఫిట్. అండ్ ఇప్పుడు అందరూ అనుకోవచ్చు మరి బ్యాటరీ డ్రైన్ అవుతుందా, మరి లోడ్ ఎక్కువ పడుతుంది కదా అంటే అందుకోసమే చెప్తున్నాను. బండి ఆన్ చేసి మీరు ఫిల్ చేసుకోండి, బ్యాటరీ మీద కూడా మీకు లోడ్ ఏం పడదు. మీరు టూరింగ్ వెళ్తున్నప్పుడు ఈ కనెక్షన్ సాకెట్ ఉంది కదా, ఈ సాకెట్ దీనికే వదిలేసేయండి. అవసరం లేనప్పుడు తీసేసుకోండి. ఒకవేళ మీరు కార్స్ కానీ ఏమైనా వాడుతుంటే మీకు 12 volts సాకెట్ పవర్ ఉంది కదా, అది కార్లో పెట్టేస్తే ఇంకా కార్లో చాలా ఈజీ. ఇన్ కేసు మీరు అది కూడా క్యారీ చేయవచ్చు. ఎవరైనా కానీ లైక్ పక్కన ఏదైనా కార్స్ కానీ ఎక్కడన్నా కానీ మీకు బండి బ్రేక్ డౌన్ అయినప్పుడు పక్కన ఉన్న ఏదైనా కార్ తోటి పవర్ తీసుకొని మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇవన్నీ ఓపెన్ చేసి అంత ప్రాబ్లం అవుతుందంటే, బేసికల్గా కొన్ని బైక్స్ కూడా ఏంటంటే బ్యాటరీస్ అనేవి లోపల ఉంటాయన్నమాట, అంత ఈజీగా టర్మినల్స్ పెట్టి అంత ఈజీగా ఉండవు. సో దానికి ఒకవేళ మీరు వేరే సోర్సెస్ కూడా చూసుకోవచ్చు. సో అందుకే వీళ్ళు 2 types ఇచ్చారన్నమాట. ఒకటి బ్యాటరీకి పెట్టుకోవచ్చు, ఇంకోటి ఏమో 12 volts సాకెట్లు పెట్టవచ్చు.
అండ్ ఇంకొకటి కూడా మీకు సజెషన్ ఏమి ఇస్తా అంటే మీకు ఆ 12 volts మార్కెట్లో మీకు అడాప్టర్స్ దొరుకుతాయి. ఆ 12 volt సాకెట్ మనం డైరెక్ట్గా దీనికి పెట్టేసుకుంటే మీరు USB వాడుకోవచ్చు, దీన్ని కూడా వాడుకోవచ్చు. సో అంటే మల్టీపర్పస్ లాగా కూడా పనికి వస్తుంది. సో ఇది మీకు ఈ టైర్ ఇన్ఫ్లేటర్ గురించి. సో నాకు తెలిసి మీ అందరికైతే అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు అందరూ అనుకోవచ్చు ఇది ఎక్కడ కొనుక్కోవాలి మరి ఇలాంటి ప్రోడక్ట్ అంటే. సో వెబ్సైట్ లింక్ కింద ఇస్తాను. దీని ప్రైస్ కూడా 1199 1200 రూపీస్కి వస్తుంది. బట్ ఓకే అంటే తక్కువ ప్రైజే. వేరే ఒకవేళ రీఛార్జబుల్ ఇవి ఉంటాయి, అవి తీసుకుంటే మీకు 2500 దాకా వెళ్తాయి. బట్ తక్కువ ప్రైస్లో మీకు వర్క్ అయితే అయిపోతుంది. పోర్టబుల్ ఉంది, అది కూడా చిన్న బ్యాక్ ప్యాక్స్ ఏమైనా ఉన్నా కూడా దాంట్లో మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. అంటే మెయిన్లీ ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అనమాట. సో వీడియో నచ్చలేదు అది పక్కన విషయం. ఈ ప్రోడక్ట్ ఎంతమందికి యూజ్ అవుతుంది అనేది కింద కామెంట్ చేయండి. మీకేమన్నా క్వైరీస్ ఉన్నా కూడా కింద మీరు డ్రాప్ చేయొచ్చు. అండ్ మీరు నాతో మాట్లాడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, రవికిరణ్ కస్తూరి. సో మీరు దానిలో కాంటాక్ట్ చేయండి, డెఫినెట్లీ రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయని వాళ్ళు ఉంటే కూడా ఇంకా ముందు డిఫరెంట్ కంటెంట్ చాలా వస్తుంటాయి. అవన్నీ మీరు మిస్ అవుతుందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక బ్లాగ్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.